హాయ్ అండి అందరికీ. వెరీ గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు? ఏంటి ఉదయాన్నే షూట్ చేసేస్తుంది, ఫ్లవర్స్ జూమ్ చేస్తుందని అనుకుంటున్నారా? బాగుంది కదండి, మంచి కలర్ అండి ఇది. మొన్న బకెట్లో వేశాను, పైన ఉన్నది ఇదేనండి క్రీపరు. చాలా బాగా పూలు పూస్తాయి. ఏది కూడా నేలలో వేసినంత బలంగా బకెట్స్లో వాటిల్లో రావండి మనకి మొక్కలు. ఇది ఒరిజినల్ సౌండ్ యాడ్ చేసేసాను మీకు. నేను 5కి లేచేసాను. లేచి అంతా చిమ్మేసి అంతా చేసేసరికి 5:30 అయిపోయింది. ఇక 5:30కే చూడండి తెల్లారిపోయింది, బాగా లైటింగ్ వచ్చేసింది. ఇక వాకిలి కడిగేసి ముగ్గు పెట్టేద్దామని వచ్చాను. అప్పటికే నేను ఇంట్లో గిన్నెలన్నీ తోమేశాను. ఇంకా బయటకు వచ్చి భయానికి రావట్లేదండి. ఈ మధ్యకాలంలో చాలా చాలా జరుగుతున్నాయి కదా, అందుకని బయటికి ఒక్కదాన్నే రాలేకపోతున్నాను. ఎవరైనా వచ్చినప్పుడు అట్లా బయటకు వచ్చి గబగబా ముగ్గు పెట్టేసి వెళ్ళిపోతాను. ఇంకా కొంచెం తెల్లారితే 6-6:30 అయితే ఎవరో ఒకరు తిరుగుతూ ఉంటారులేండి, అప్పుడైతే భయం ఉండదు. ఏవో నాకు వచ్చిన ముగ్గులు పెడుతూ ఉంటాను. పొయ్యి మీద పాలు పెట్టేశానండి. చాలాసార్లు మర్చిపోతూ ఉంటాను, ఎన్ని గిన్నెలు మాడిపోయాయో అట్లాగా. మీకు కూడా ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఇక మా వారు చూసారంటే ఆ టైంలో మాత్రం ఇంకా నాకు క్లాస్ తీసుకుంటారు. ఎందుకు మర్చిపోతావు, ఎప్పుడు ఇలా చేస్తుంటావునని. ఎందుకో అండి ఈ మధ్యకాలంలో ఎక్కువగా మర్చిపోతున్నాను, మతిమరుపు అనేది ఎక్కువైపోతుంది. నేను అప్పటి నుంచి ఇట్లా గమనిస్తున్నానంటే కరోనా అప్పటి నుంచి నాకు ఇది స్టార్ట్ అయింది. కరోనా సెకండ్ వేవ్ అప్పుడు నాకు మా పెద్ద బాబుకి కరోనా వచ్చిందండి. అప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం మేము. నాకు వచ్చినప్పుడు కూడా నేను అంత బాధపడలేదు, కానీ మా పెద్ద బాబుకి వచ్చినప్పుడు అసలు చాలా టెన్షన్ తీసుకున్నాము. దేవుడి దయ వల్ల అసలు అదొక పీడకలండి అందరి లైఫ్లో. అదొక పీడకల అందరి జీవితాలని తారుమారు చేసేసింది. ఆ టైంలోనే నా ఫ్రెండ్ లైఫ్ కూడా చేంజ్ అయిపోయిందండి. చాలా సఫర్ అయింది తను. మీకు ఆ స్టోరీ చెప్దామని అనుకుంటూ ఉంటాను, ప్రతిసారి మిస్ అయిపోతున్నాను. ఇది రియల్గా జరిగిందండి. కరోనా అప్పుడు ఎంతమంది చనిపోయారు మీకు గుర్తుందా? అసలు ఆ కరోనా అంటేనే భయం అండి. అసలు ఎంతమంది జీవితాలని సర్వనాశనం చేసేసింది. ఇక లోపలికి వచ్చేసాను. లోపలికి వచ్చి విండో ఓపెన్ చేయగానే చల్లగా వస్తుందండి గాలి. నాకు ఈ విండో ఓపెన్ చేస్తే ఎంత లైటింగ్ వస్తుందంటే, పిల్లలకి పాలు కాగబెట్టేశాను. ఇంకా లేపాలండి వాళ్ళని, ఇంతవరకు లేపలేదు. ఒక పక్క పాలు కలుపుతూనే పిల్లల్ని అరుస్తూ ఉన్నా, లేవండి టైం అయిపోతుంది అని. ప్రతిదానికి అరవాలండి నిజంగా పిల్లల్ని. లేవండి, తినండి, తాగండి, స్నానం చేయండి, బుక్స్ సర్దుకున్నారా, అబ్బా ప్రతి ఇంట్లో ఇదే పాట పాడుతూ ఉంటారు కదా. ఏం చేస్తాం, తప్పదు. పిల్లలతో వేగేసరికి ప్రతి ఒక్క మదర్ని కదిలించండి, వాళ్ళ కష్టాలన్నీ చెప్పేస్తారు. మా ఇంట్లో మాత్రమే కాదండి, ప్రతి ఇంట్లో ఇదే ఉండి ఏం చేస్తాం. ఇక పిల్లలకి పాలు ఇచ్చేసి ప్రతిరోజు బాదం పప్పు నానబెడతాను. అవి ఇద్దరికి పెట్టేస్తే సరిపోతుంది. బ్రష్ చేయించాలి ఇంకా. సారీ అండి, బ్రష్ అయిపోయింది. దీని గురించి చెప్తాను వినండి ఒకసారి మీకు. ఇదైతే చాలా బాగుంటుందండి టూత్పేస్ట్. ఇది నేను పర్సనల్గా యూజ్ చేస్తాము. ఇది దేనికంటే అదేంటి క్యావిటీ అంటారు కదా, చిగుళ్ళ నుంచి వాపు వచ్చినా, బ్లడ్ వచ్చినా, స్మెల్ వస్తున్నా, నోరు పళ్ళు పుచ్చున్న అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా సెట్ అవుతుంది. దీని ఎంఆర్పి 230 ఉందనని అనుకోకండి, ఇది నాకు 85 రూపీస్కే వచ్చింది. మెడ్ ప్లస్లో కానీ ఏ మెడికల్ షాప్లో అయినా దొరుకుతుంది ఇది. అయితే చాలా బాగా వర్క్ అయిందండి. మా పిల్లలు ఎప్పుడు ఏదో ఒకటి తింటూ పన్ను నొప్పి అంటుంటారు, వాళ్ళకైతే బాగా సెట్ అయింది. చూడండి, ఏవేవో ట్రై చేస్తూ ఉంటాను నేను, రకరకాల యాంగిల్స్లో పెడుతూ ఉంటాను కెమెరాని. ఈ మధ్యన యూట్యూబ్ పుణ్యమా అంట వీడియోగ్రాఫర్ని అయిపోతున్నానులేండి, కొద్దిగా నేర్చుకుంటున్నాను. ఇక్కడే చూసారా, చూడండి లైటింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఎండండి, ఎండకి అసలు భలే భయపడుతున్నాను నేను. పైకి వెళ్ళడమే మానేశాను. మ్యాక్సిమం వీలున్నప్పటి వరకు రాత్రులే బట్టలు వేసేసి మిషన్కి ఆరబెట్టేస్తాను.
ఇక తప్పింది టైం అంటే ఇంకా మార్నింగ్ వెళ్ళాలంటే భయం నాకు. మెట్లంతా దుమ్ము పట్టేసాయి, పక్కన వర్క్స్ జరుగుతూ ఉన్నాయండి, దానివల్ల ఎక్కువ డస్ట్ పడుతూ ఉంది. ఒక చేత్తో బకెట్ పట్టుకొని, ఒక చేత్తో కెమెరా పట్టుకొని నా తిప్పలు చూడండి. ఇంకా బట్టలన్నీ ఆరబెట్టేశాను. పక్కన చూస్తూ ఉంటారండి. డే టైము మార్నింగ్ అందరూ బట్టలు ఆరేయడానికి పైకి వస్తారు కదా, ఆంటీ వాళ్ళు చూస్తూ నవ్వుకుంటూ ఉంటారు. తప్పదు, భయంగా ఉంటుంది. మొదట్లో అయితే చాలా భయపడేదాన్ని, ఏమైనా అనుకుంటారేమో, ఏంటి ఈవిడ పెద్ద ఓనని. అలవాటైపోయింది. ఇంకా ఇది చేస్తున్నప్పుడు ఇంకా తప్పదు కదా, అందుకనే ఇంకా నేనేం చేయలేకపోతున్నాను. అదైతే ఫ్లవర్ బొకే లాగుంది కదా, బాగుంటుంది. ఇవి బ్యాక్ సైడ్ చెట్లు. వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు వచ్చాను. అరే పుదీనా బాగుంది, ఫ్రెష్గా కోసి ఇవాళ పుదీనా రైస్ కానీ పచ్చడి కానీ చేద్దామని అనుకుంటున్నాను. చూడాలి, చాలా రోజులైపోయిందండి పుదీనా రైస్ చేసి. పిల్లలు కూడా చాలా రోజులైంది తిని. ఇక పుదీనా పచ్చడి చేసేస్తాను. కట్ చేసేసి ఇవన్నీ కిందకి దిగొస్తూ ఉంటే ఇది చూసి గుర్తుకొచ్చింది. ప్రతిరోజు అనుకుంటాను పెన్సిల్తో పెయింట్ ఇట్లా ఆర్ట్లాగా గీసాను, దాన్ని వైట్ పెన్సిల్తో కానీ ఏదైనా మార్కర్తో కానీ గీద్దామని, అట్లానే పోతుంది. నిన్న నేను షాపింగ్కి వెళ్ళి ఏం తీసుకున్నానో చెప్పలేదు కదండి మీకు. 5 లీటర్ క్యాన్స్ ఒక 2 తీసుకున్నానండి. ఇవి నాకు 300 అలా పడ్డాయి. ఒక్కొక్కటి 300 పడింది. వెట్ టిష్యూస్, తర్వాత కడ్డీలు, ధూప్ స్టిక్స్, ఇవి ఒత్తులు తీసుకున్నాను. ఈ వెట్ టిష్యూస్ నాకు ఈచ్ వన్ 60 రూపీస్ అలా పడింది. ఇవి డస్ట్ ఎక్కువ పడ్డప్పుడు ఫేస్ మీద, హ్యాండ్స్ మీద అట్లాగా నెక్ని క్లీన్ చేసుకోవచ్చు బయటికి వెళ్ళినప్పుడు. అట్లా క్లీన్ చేసేసుకొని ఇక మనం సన్ స్క్రీన్ కానీ ఏదైనా క్రీమ్ కానీ అప్లై చేసుకోవచ్చు. ఇదైతే నాకు 50 60 పడిందండి. చాలా బాగుంటుంది స్మెల్. నేను మ్యాక్సిమం ఇంకా బయట ఎక్కడ కొనుక్కోను, వీళ్ళ దగ్గరే తీసుకుంటాను. ఇది చందనం ఫ్లేవరు. లాస్ట్ టైం నా దగ్గర 2 ఉన్నాయి ఇంకా, అందుకనే ఒకటే తీసుకున్నాను. ఇక మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏంటోలేనని మంత్లీ వెళ్తూనే ఉంటాం. కాకపోతే ఆరాటం అనమాట, తీసి పెట్టేసుకోవాలి. ఇక ఒత్తుల ప్యాకెట్ 20 రూపీస్ పడింది. కడ్డీల ప్యాకెట్ వచ్చి 50 రూపీస్ పడింది. చాలా బాగుంటుందండి అది, జాస్మిన్ ఫ్లేవరు. అసలు కడ్డీలు వెలిగిస్తే దేవుడు గదంతా ఒక్కసారిగా స్మెల్ అదిరిపోతుంది. ఈ ఫ్లవర్ చూసారా? అసలు మీకు ఈ ఫ్లవర్ గురించి తెలుసా? దీని పేరేంటి, ఎవరైనా గెస్ట్ చేయగలరా? చెప్పండి నాకు కామెంట్లో. అబ్బా, దీని గురించి అయితే నాకు వచ్చాయండి. వాట్సాప్ స్టేటస్లో పెట్టినప్పుడు కూడా ఎన్ని కామెంట్స్, ఎన్ని మెసేజెస్ వచ్చాయో. ఇది నేను శుభమస్తు షాపింగ్ మాల్లో తీసుకున్నాను. 500కి అట్లా తీసుకున్నాను. అసలు ఆ స్టోన్ క్వాలిటీ కానీ, ఆ దండ ఫినిషింగ్ కానీ, గోల్డ్ అని నమ్మేస్తారు. అసలు పిచ్చిదని అంటే ఎవ్వరు అనుకోరు. గోల్డ్ కొనే రోజులు పోయాయి. అందుకనే సేఫ్టీ పరంగా కూడా ఇవే బెటర్ అండి. ఇవి వేసుకున్నా కానీ ఏం సేఫ్టీ అండి, గోల్డ్ అని ఎక్కడ బిక్కోపోతారని టెన్షను. ఏం చేస్తాను, తప్పదు, ఇంకా ఉన్న వాటిలోనే సర్దుకోవాలి. గోల్డ్ వేసుకోవాలంటేనే భయపడుతున్నారు జనాలు. ఇక ఈ లొకేషన్ ఎక్కడ అని చాలామంది అడిగారు. ఇది నగరవనంలో అండి. ఓకే అండి, ఇక బాయ్. నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్